ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబుపై గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తనపై మంత్రి కక్ష కట్టారని, రాజకీయ జీవితం లేకుండా చేస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. రంజాన్ సమయంలో తన ఇంటిపై రావెల అనుచరులు దాడి చేశారని, మమ్మల్ని చంపుతామని బెదిరించారని ఆరోపించారు. పార్టీ పరువు పోతుందని ఇన్నాళ్ళు ఈ విషయాన్ని బయట పెట్టలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. జెడ్పీ చైర్పర్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి రావెల అనుచరులు బెదిరించడమే కాకుండా మంత్రి రావెల అనుచరులు తనపై కూడా దాడి చేశారనేటువంటి వివరాలు కూడా చెప్పడం జరిగింది. తన ఇంటిపై దాడి చేసినట్లు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి వివరాలేంటి? గత కొంతకాలంగా ఇటు జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ కు అలాగే మంత్రి రావెల కిషోర్ బాబు మధ్య నివురు కప్పిన నిపుల వ్యవహారం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒకసారిగా ప్రెస్ మీట్ పెట్టి మరి జానీమూన్ తన ఎన్నో ఆరోపణలు కూడా చేశారు మంత్రి రావెల మీద. ప్రధానంగా మంత్రి రావెల నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు. ముఖ్యంగా ఎవరైతే అదే నియోజకవర్గానికి సంబంధించిన జానీమూన్ కావడంతో ఆమె మండలంలో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయడం లేదు, కక్ష కట్టినట్లే వ్యవహరిస్తున్నారంటూ జానీమూన్ చెప్పారు. అంతేకాదు తన మీద కక్ష కట్టి తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. తనను తన భర్తను చంపేందుకు కూడా మంత్రి రావెల వెనకాడటం లేదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పేరుతో తన భర్త నిన్న ఎస్పీని కలిసి కూడా ఒక వివరణ ఇచ్చాము, తర్వాత తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కూడా కోరామంటూ ఒక సంచలన విషయాలను ఆమె వెల్లడించడం జరిగింది. దీంతో మొత్తం తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన అయితే ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా కనిపిస్తుంది. ప్రధానంగా జెడ్పీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తిని ఈరోజు మంత్రి రావెల కిషోర్ బాబు చంపుతానంటూ బెదిరించిన వైనం చూస్తుంటే ముఖ్యంగా టీడీపీలో ఒక అంతర్మదనం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రెండు వర్గాలు టీడీపీలో ఇక్కడ కొనసాగుతున్నాయి. వాటిలో ఒకటి పచ్చిపాటి పుల్లారావు అయితే, రెండోది మంత్రి రావెల కిషోర్ బాబుది. ఈ రెండు వర్గాల మధ్య చాలా కాలంగా అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అయితే ఏకంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే స్థాయి వరకు కూడా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి ఏకంగా ద్వితీయ శ్రేణి నాయకుల వరకు కూడా ఈ వ్యవహారం అంతా వెలుగులో జరుగుతూ ఉంటుంది. చూస్తుంటే మొత్తం టీడీపీ రెండుగా చీలిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ తనకు రాజకీయ జీవితం లేకుండా చేస్తారంటూ మంత్రి రావెల బెదిరించారని చెప్పడంతో పాటు ప్రధానంగా తనను అంతమొందించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఆందోళన గురి చేస్తున్న పరిణామాలుగానే చెప్పుకోవచ్చు. రేపు ఎన్నింటిలో తాను చంద్రబాబుని అట్లాగే లోకేష్ ను కూడా కలబోతున్నట్టు చైర్పర్సన్ చెప్పారు. తనకు తన భర్తకు ప్రాణ రక్షణ అయితే ఖచ్చితంగా కల్పించాల్సిందే. మంత్రి రావెల కిషోర్ బాబు అనుచరులు ఏ క్షణంలో మరొకసారి తమ ఇంటి మీద దాడి చేసి తమను హతమార్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ చెప్పారు. ప్రధానంగా ఒకటే విషయం కనిపిస్తుంది, తన స్వస్థలమైన రాజుపాలెం మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు ఉన్నాయి చేయనీయకుండా మంత్రి రావెల అడ్డుకుంటున్నారని, కాబట్టి దీని దగ్గర మొదలైన వివాదం ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. తనను అంతమొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు జానీమూన్ చేసిన వ్యాఖ్యలు